మూడవ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్వదతి సిద్ధయే యతతామస్మి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. చూడండి, మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. అంటే ఇప్పుడు చూడండి, మనుషులలో వేల కొద్ది ఎంతమంది ఉన్నారమ్మా? కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఆ కోటాను కోట్ల మంది మనుషులలో సహస్రేషు కశ్చిత్ ఎవడో ఒక్కడు ఈ సహస్రం అంటే ఒక 1000 కాదండి. ఈ కోటాను కోట్లు ఎంత ఉన్నారో లెక్కలేని, అంటే లెక్కేసి చెప్తుందిలే ప్రభుత్వ లెక్కల ప్రకారం. మన 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 భారతదేశం ఇంత, ప్రపంచ జనాభా ఇంత అని చెప్తుంది కదా. అలాగా ఇంత జనాభా, ఇంత మంది మనుషులలో ఎవడో ఒక్కడు మాత్రమే చూడండి భగవత్ ప్రాప్తి సిద్ధించుటకై సిద్ధయే భగవత్ ప్రాప్తి సిద్ధించుట కొరకై యతతి ప్రయత్నిస్తున్నాడు. అంటే మరి మిగతా వాళ్ళందరూనండి, వీళ్ళందరూ ఏం కావాలి? ఈ కోటాను కోట్లలో ఎక్కడో ఒక్కడు మాత్రం ప్రయత్నిస్తున్నాడని కృష్ణ భగవానుడే చెప్తుంటే, మరి మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ జన్మలు ఈ జనన మరణ చక్రంలో పడుతూనే ఉన్నారా? మళ్ళీ పుడుతూనే ఉన్నారా? మళ్ళీ పుడుతున్నారా? ఇదే కదా లోకం తీరు. ఈ చక్రం ఇలాగ తిరుగుతూనే ఉంది కదా. ఈ చక్రంలో జైంట్ వీల్ మనం సాధారణంగా నవ్వుకుంటూ ఉంటాం కదా. టికెట్ కొనుక్కుంటున్నారు, ఎక్కుతున్నారు, టైం అయిపోగానే వాడు ఆపుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మళ్ళీ ఇంకొకడు వచ్చి అందులో కూర్చుంటున్నాడు. ఆ సీటు ఖాళీ అవ్వగానే ఇంకో దేహాన్ని తీసుకుంటున్నాడు. ఇదే కదా లోకంలో జరిగేది. మరి ఇలా ఎంతకాలం జరగాలి? ఎన్ని యుగాలు జరగాలి? తెలుసుకుని మనం ఎన్ని జన్మలు ఎత్తాలి? ఇది ఇక్కడ ఆలోచించవలసిన విషయము. అయితే అందుకే చెప్తున్నాడు, మనుష్యానాం సహస్రేషు. ఇంతమంది మనుషులలో ఎవరు ప్రయత్నిస్తున్నారయ్యా అంటే ఎక్కడో ఒక్కడు ప్రయత్నిస్తున్నాడయ్యా. యతతాం అట్లా ప్రయత్నించినట్టు వాడు యోగులలో కూడా ఒక్కడు మాత్రమే మత్పరాయి. సరే, ప్రయత్నానికైతే కొంతమంది చేస్తున్నారేమో, కొన్ని కోట్ల మందిలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారేమో. ఆ చేసిన వాళ్ళు కూడా నన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు? ఆ గుర్తించిన వాళ్ళు నన్ను ఎంతమంది చేరుతున్నారు? ఇది మరి కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్న. గుర్తించిన వాళ్ళు అందరూ చేరాలి కదా. ఎందుకు చేరలేకపోతున్నారు? ఇప్పుడు మనం అనుకుంటున్న పరిస్థితి అదే. పరమాత్మ గురించి ఏముందమ్మా, దేవుడు ఎక్కడున్నాడమ్మా? నీలోనే ఉన్నాడు కదా, నీవే కదా. భగవంతుడికి నాకు భేదం లేదు. మాటలు వస్తున్నాయి, మాటలు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అందరూ యూట్యూబ్లో చూసుకుంటున్నారు, చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఉపన్యాసం, వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు వింటున్నారు. అందరికీ భగవంతుడు తెలుస్తుంది. కానీ తత్వాన్ని పట్టుకుంటున్నారా? ఆ తత్వంలో ఎలా ఉండగలుగుతున్నారు? ఆ విషయం ఆలోచిస్తే అందుకే చెప్తున్నాడు, ఒక్కడు మాత్రమే మత్పరాయణుడై, అంటే నేను తాను ఒకటేనని గుర్తించిన వాడై నన్ను తత్వతః ఆ నా యథార్థ స్వరూపమును తెలుసుకుంటాడు. ఇప్పుడు తన యథార్థ స్వరూపం ఏది? నీలో ఉన్న పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము నీ స్వస్వరూపమే కదా, నీవే కదా. నాకు పరమాత్మకి భేదము లేదు. మరి ఎలా గుర్తించలేకపోతున్నాడు? గుర్తించలేడు. ఎందుకంటే భావన ఎంతసేపు ద్వంద్వంగానే ఉంటుంది. పరమాత్మ వేరు, నేను వేరు. ఈ భావనతో ఉన్నంతకాలము నీవే నేను అనేటువంటి భావనని రాలేకపోతున్నాడు. అందుకని ఇంతమందిలో కూడా నన్ను ఒక్కడే పొందుతున్నాడయా అంటే అది గుర్తించలేకనే పొందకపోవడము. గుర్తించగలిగి కూడా ఆ భావనలో, ఇక్కడ గుర్తించగలిగి కూడా భావనలో ఉండకపోవడం, ఇది ఇంకా మరీ దారుణం. గుర్తించగలిగి కూడా భావనలో మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా దేహాత్మభావం ఉందనో, లోకభావం ఉందో అన్వేషణ చెప్తారు కదా. ధార, పుత్ర, ధన అన్వేషణలలో పడి ఇంకా దేహం కోసం, దేహాత్మభావంతో ఈ సుఖాలు వీటి కోసమే ప్రాకులాడుతున్నారు. కానీ నన్ను నిజంగా తెలుసుకొని మత్పరాయణుడై నాలోనే
మమేకం కాగలిగిన వాడు, నన్నే గుర్తించగలిగిన వాడు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కడున్నాడయ్యా. ఆ ఒక్కడైనా ఎందుకు చెప్తున్నాడు? ఒక్కడు ఉంటే మళ్ళీ మళ్ళీ ముందుకు సాగాలి కదా. అది అందుకని వేల కొద్ది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నమే తక్కువ మంది చేస్తున్నారు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకడు మాత్రమే మత్పరాయణుడు, నా యందు మనసు నిలపగలిగిన వాడై నా తత్వమును యథార్థముగా తెలుసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఎక్కడున్నామో ఈ లిస్టులో ఆలోచించుకుంటూ, మరి ఎవరికి వాళ్ళు ఈ లిస్టులో మనం ఎక్కడున్నామో అని ఆలోచించి పరమాత్మను పట్టుకొని, నీలో ఉన్నవాడిని సర్వస్య శరణాగత అన్యదా అంటే ఇక ఎన్ని మాటలు, రకరకాల మాటల ద్వారా మనల్ని ఈ విజ్ఞానం వైపు నడిపిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ విజ్ఞానంలోనే మనము ఉండగలగాలని. హరి ఓం. ఇది